అతనికి అది అవమానం. కాని అతనికి తెలుసు ఇది ఒక పరీక్ష మాత్రమే అని. ఇది ఆట కాదు, జీవిత పరీక్ష. ప్రీతి వెళుతూ వ్యంగ్యంగా అంది, పాత క్లీనర్లా నడవకు. ఆలస్యం చేస్తే ఎక్కువ రోజులు నిలవవిక్కడ. చుట్టూ ఉన్న కొందరు ఉద్యోగులు నవ్వేశారు, కొందరు ముఖం దాచుకున్నారు. ఎవ్వరికీ తెలియదు వాళ్లు నవ్వుతున్న ఆ క్లీనర్ రేపటికి వాళ్ల బాస్ అవుతాడు అని. రాహుల్ చీపురుతో నేలపై చిన్న గీత వేసి మనసులో అనుకున్నాడు, నేను ప్రతిదీ చూస్తా, ప్రతిదీ భరిస్తా, కాని సరైన సమయానికి సత్యాన్ని బయటపెడతా. లంచ్ టైం. ఆఫీస్లో రచ్చగానే ఉంది. ఎవరో కాఫీతో గాసిప్ చేస్తున్నారు, ఎవరో నవ్వుకుంటున్నారు. రాహుల్ మాత్రం మూలన కూర్చుని చీపురుతో పనిచేస్తున్నాడు. కాని చెవులు మాత్రం ప్రతిమాట వింటున్నాయి. ఒక అమ్మాయి నవ్వుతూ అంది, అరే చూడమ్మా, కొత్త క్లీనర్ ఎక్కడో ఊరు నుంచొచ్చాడేమో, లిఫ్ట్ బటర్ ఎక్కడో కూడా తెలియడేమో. మరొకరు నవ్వి, అతను రేపు మనతో కాంటీన్లో భోజనం అడగకు అని చెప్పేయి.